Hey, hi, what's up? And ఈరోజు టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ ప్రాజెక్ట్ బి. అంటే మనం ప్రాజెక్ట్ బి అనేది ఒక చిన్న వీడియో క్లిప్ పెట్టేసి లోడింగ్ అని పెట్టాను కదండి. అసలు ఈ ప్రాజెక్ట్ బి ఏంటి, అండ్ కోడ్ యూజ్ చేయకుండా మేము యాప్ని కనుక్కున్నామా, అండ్ యాప్ని అంటే జనరేట్ చేసామా, అండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ యాప్ అప్లికేషన్, ఏఐ టూల్ యూజ్ చేసాము, అండ్ పర్పస్ ఏంటి, అసలు మెయిన్ ఇది క్రియేట్ చేయాలన్న కాన్సెప్ట్ ఎవరిది, అండ్ దేనికి యూజ్ అవుతుంది, ఇలాంటి చాలా క్వశ్చన్స్ మీ మైండ్లో వచ్చింటాయని అనుకుంటున్నాను. అండ్ లెట్స్ సీ వాట్ ఈజ్ దిస్ అప్లికేషన్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ అప్లికేషన్, అండ్ హౌ టు యూజ్ దిస్ అప్లికేషన్. ఇంకా నేను ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలనుకుంటున్నానా, అండ్ స్టూడెంట్స్కి ఇది ఎలా యూజ్ అవుతుంది, అండ్ వాట్ అవర్ టీమ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ ఏఐ టూల్. ఆ టీమ్ దీని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, అండ్ హౌ చిల్డ్రన్స్ ఆర్ గోయింగ్ టు యూజ్ దిస్. ఇలాంటి కొన్ని సమ్ ఆఫ్ వేరియస్ క్వశ్చన్స్ నా బ్రెయిన్లో, మీ బ్రెయిన్లో, అందరి బ్రెయిన్లో ఉన్నాయి అనుకుంటున్నాను. సో లెట్ us see అసలు మనము ఈ అప్లికేషన్ ఎంతవరకు సక్సెస్ చేస్తాము, అండ్ వాట్ ఈస్ ద అప్డేట్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. అండ్ కమ్ ఆన్, లెట్స్ మన కంప్యూటర్లోకి వెళ్ళిపోదాం అండ్ సీ వాట్. Yeah, actually the main question is it possible to develop an application with no code? No code యూజ్ చేయకుండా అప్లికేషన్ మనం డెవలప్ చేయొచ్చా అనే క్వశ్చన్ కి మెయిన్ ఆన్సర్ అయితే ప్రజెంట్ జనరేషన్ లో ఉన్న ఏఐ జీన్ యూజ్ చేసి వీ కెన్ డెవలప్ ఎనీ అప్లికేషన్ విత్ అవర్ పర్స్పెక్టివ్స్ విత్ నో కోడ్. అంటే యాప్ అనేది కోడ్ యూజ్ చేయకుండా ఇప్పుడు ఉన్న ఏఐ టూల్స్ ని యూజ్ చేసుకొని మనకి పాసిబుల్ అవుతుంది. కానీ దానికి కోడ్ అనేది ఇంపార్టెంట్. ఆ కోడ్ ఎవరు జనరేట్ చేస్తారు? ఆ ఏఐ అప్లికేషన్ అనేది ఆ కోడ్ ని జనరేట్ చేస్తుంది అనమాట విత్ అవర్ రిక్వైర్మెంట్స్. మనకి ఏ రిక్వైర్మెంట్ కావాలి, వాట్ ఈస్ ద పర్పస్, అండ్ వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ దట్ అప్లికేషన్, అండ్ వాట్ ఈస్ ద మోడిఫికేషన్ వీ హ్యావ్ టు డూ, అండ్ హౌ ద యాప్ షుడ్ బి లుక్. ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్, ఆ ఫీచర్స్ అనేవి మనము ప్రాంప్టింగ్ రూపంలో మనం ఆ ఏఐకి ఇస్తే, ఆ అప్లికేషన్ అసిస్టెంట్కి ఇస్తే అది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ జనరేట్ ఎ కోడ్ అకార్డింగ్ టు అవర్ ప్రాంప్ట్, అండ్ ఆ ప్రాంప్ట్ ని అది కోడ్ రూపంలో ఇచ్చి మనకి, అండ్ ఇట్ గివ్స్ అన్ కంప్లీట్ రిజల్ట్, అండ్ ఇట్ డెవలప్స్ అన్ అప్లికేషన్. ఇది మరి నువ్వు సొంతంగా డెవలప్ చేసావు అని అంటున్నావు కదా, ఇది ఏఐ డెవలప్ చేసింది, నువ్వు సొంతంగా కాదు కదా అని క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు. కానీ వాట్ వీ హ్యావ్ గివెన్ ఈస్ హియర్ వీ హ్యావ్ గివెన్ కరెక్ట్ ప్రాంప్ట్, అండ్ వాట్ ఫీచర్స్ వీ హ్యావ్ గోన్ త్రూ దిస్. మనకి ఎలాంటి ఫీచర్స్ కావాలి ఏ అప్లికేషన్ లో అనేది వీ హ్యావ్ గోన్ త్రూ దిస్ అనమాట. సో ఆ కోడింగ్ అన్ని కూడా ఒక సర్టెన్ ఏ అప్లికేషన్ లో ఏ కోడింగ్ బాగా జనరేట్ అయ్యింది, విచ్ స్క్రిప్ట్ వీ హ్యావ్ టేకెన్, ఇలాంటివన్నీ కూడా మనము ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి తీసుకొని వీ హ్యావ్ యాడెడ్ దట్ ఆల్ అనమాట. అంటే ఒక్కొక్క పార్ట్ ని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఏఐలో మనము జనరేట్ చేసేసి అన్ని వాటిని ఏం చేసామంటే ఒక బల్క్ గా ఒక సేమ్ ఒక పాయింట్ ఆఫ్ స్ట్రక్చర్ తీసుకొని వచ్చి దాన్ని మనము ఈ అప్లికేషన్కి ఇచ్చాము. సో ఇట్ జనరేటెడ్ ఇట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే నా మోటో మెయిన్లీ ఫస్ట్ అసలు ఇప్పుడున్న జనరేషన్ లో కోడింగ్ నేర్చుకొని ఈ చిన్న చిన్న పిల్లలకి మనం కోడింగ్ నేర్పించి సాఫ్ట్వేర్ డెవలప్ చేయించి ఇదంతా ప్రాసెస్ కన్నా ఫస్ట్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఈస్ యూజింగ్ ఆఫ్ దీస్ ఏఐ టూల్స్. మనం జనరేట్ చేసిన ఒక అప్లికేషన్ త్రూ మనము దాని బ్యాక్గ్రౌండ్ వర్షన్ ఏముంది అనే కాన్సెప్ట్ ని పిల్లల్లోకి తీసుకొని వస్తే దే కెన్ ఈజీలీ ఎన్హాన్స్ దేర్ టాలెంట్ అనమాట. సో అప్లికేషన్ ని మనం స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసి దాన్ని వర్కౌట్ చేయడం వల్ల బ్యాక్గ్రౌండ్ మేడం అది ఎలా వర్క్ అవుతుంది అన్న కాన్సెప్ట్ అట్లీస్ట్ 100 లో ఒక 10 మెంబర్స్కి వచ్చినా కూడా వీ కెన్ ఈజీలీ డెవలప్ ఎ బిగ్ స్టార్ట్. అంటే ఒక కోడ్ ని మనం డెవలప్ చేయొచ్చు, అండ్ కంప్లీట్ సాఫ్ట్వేర్ ని మనం ఇది చేయొచ్చు. మాటలో చెప్పేంత ఈజీ కాకపోవచ్చు, కానీ వీ విల్ వర్కౌట్ ఇట్. మేము వర్కౌట్ చేద్దామని వీ హ్యావ్ వెరీ ఈగర్ ప్యాషన్ అబౌట్ దిస్ అనమాట. అండ్ ఇక్కడ కోడ్ నో కోడ్ యూజ్ చేసి యాప్ డెవలప్మెంట్ లో మేము ఎలా చేసామంటే ఫస్ట్ వాటికి 4 types ఆఫ్ ప్రాంప్ట్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఇస్ విజువల్ బిల్డర్స్ అనమాట. అంటే మనం విజువల్ గా దాన్ని ఎలాగ బిల్డ్ చేయాలనే ప్రాంప్ట్ ని మనము డేటా రూపంలో దానికి ఇస్తే అది కోడ్ ఇస్తుంది మనకి. అండ్ సెకండ్ వన్ ఈస్ లాజిక్ ఫ్లోస్. అంటే హౌ ద యాప్ షుడ్ బిహేవ్. మనము ఒక అప్లికేషన్ చేస్తే ఆ అప్లికేషన్ మనతోటి ఎలా బిహేవ్ చేయాలి, అంటే బిహేవింగ్ అంటే హౌ షుడ్ ఇట్ వర్క్, అది ఎలా వర్క్ చేయాలి. యాక్చువల్లీ సింపుల్ అండ్ ఫ్లో రూల్స్ పెట్టుకోవాలన్నమాట. ఏదైనా అప్లికేషన్ మనం డెవలప్ చేయాలనుకుంటే
ఈజీ టు యాక్సెస్ ఉండాలి మెయిన్ థింగ్. అలా యాక్సెస్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు దాన్ని యూజ్ చేసుకోగలుగుతారు. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఏఐ అసిస్టెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏఐ అసిస్టెంట్స్ యూజ్ చేసుకొని మనం అప్లికేషన్ చేస్తున్నాము, ఎదర్ ఇట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ ఫ్రీ, సెక్యూరిటీగా ఉండాలి, అంటే మన డేటా ఏది కూడా ట్రాన్స్మిట్ అవ్వకుండా ఉండాలి. అండ్ ఇట్ షుడ్ బి వెరీ క్లీన్ అండ్ గ్రీన్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఏది ఇచ్చినా కూడా మనం అది క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంది, అది మనకి బిల్డ్ చేసేలాగా ఉండాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వన్ క్లిక్ డెవలప్మెంట్. ఏదైనా కూడా మనకి ఎట్లా యూజ్ అవ్వాలంటే అది టెక్నికల్ ఇష్యూస్ లేకుండా ఒక సెటప్ అనేది నీట్ గా క్రియేట్ చేసి ఎటువంటి పరిస్థితిలో అయినా కూడా ఇట్ షుడ్ బి క్లియర్ అండ్ క్లారిటీగా ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. ఈ మెయిన్ 4 points ఐ హ్యావ్ యూస్డ్. విజువల్ బిల్డర్స్ అంటే పిల్లలకి ఏదైతే బాగా ఎవరన్నా కూడా ఇప్పుడు చాక్లెట్ ఉందనుకోండి, దాని ర్యాపర్ ఎంత అట్రాక్టివ్ గా ఉంటేనే పిల్లలు దానికి అట్రాక్ట్ అవుతారు. సేమ్ ఇన్ దిస్ అప్లికేషన్ ఆల్సో నేను ఏమనుకున్నానంటే ఐకాన్ షుడ్ బి వెరీ క్లీన్ అండ్ గ్రీన్, వెరీ నీట్ గా ఉండాలి అండ్ ఇట్ షుడ్ అట్రాక్ట్ ద చిల్డ్రన్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే దాంట్లో ఉన్న మోటో ఏంటి, ఆ మోటో వల్ల మనం ఏం పొందగలుగుతున్నామా అనేది ఈజీ టు పిల్లలకి వెంటనే దాన్ని చూడగానే ఓ దీంట్లో మన క్వశ్చన్ డ్రాప్ చేస్తే ఆర్ ఆన్సర్ ఇస్తే విల్ గెట్ పాయింట్ అన్న థాట్ అన్నమాట మెయిన్. సో దాన్ని కూడా ఏం చేస్తారంటే పిల్లలు ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతారు అండ్ ఈజీగా తీసుకోగలుగుతారు. అండ్ మెయిన్ గా నో కోడ్ ప్లాట్ఫామ్స్ అనేవి నేను కొన్ని ఏఐ జనరేటెడ్ లో సెర్చ్ చేసాను. ఏంటంటే థంకబుల్, గ్లైడ్, ఎడాల్, బబుల్ అండ్ మోజాడాట్. ఇవన్నీ కూడా ఏ ప్లాట్ఫామ్స్ బెటర్ అనమాట. ఇవన్నీ వీటిలో నుంచి మనము వితౌట్ కోడింగ్ మనం యాప్స్ ఏదైనా కూడా జనరేట్ చేయొచ్చు. కానీ మెయిన్ దీంట్లో నేను యూజ్ చేసింది moza.ai. మాక్సిమం 50+ AI టూల్స్ ఎక్స్ప్లోర్ చేశాను నేను ఈ కాన్సెప్ట్ కోసం. దాంట్లో మాకు moza.ai అనేది బాగా యూజ్ అయింది. మెయిన్ మనకి నో కోడ్ ఎందుకు మీరు కోడ్ డెవలప్ చేసి దాని నుంచి చేయొచ్చు కదా అంటే, నా ఈ కోడ్ డెవలప్ చేసేంత ప్రాసెస్ కన్నా స్టార్టింగ్ ఆల్రెడీ మనకి అప్లికేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి వీ షుడ్ గో ఫర్ దిస్ అని నేను అంటాను. కానీ కంప్లీట్ రైట్స్ అయితే మనకైతే ఉండవు. అండ్ మెయిన్ గా ఇలాగ చిన్న డెవలప్మెంట్స్ మనం చేయాలనుకున్నప్పుడు ఎవరికి నో కోడ్ యూజ్ అవుతుంది అంటే ఎంటర్ప్రీనియర్స్ కి, స్టార్ట్అప్ కంపెనీస్ కి, స్మాల్ బిజినెస్ వాటికి, ఎడ్యుకేటర్స్ అండ్ స్టూడెంట్స్ లైక్ వీఆర్ బిల్డింగ్ లెర్నింగ్ టూల్స్ కదా, సో మనకి అండ్ డిజైనర్స్ హూ క్రియేట్ ఇంటరాక్టివ్ ప్రోటోటైప్స్ అన్నమాట. సో ఇక్కడ లాస్ట్ లో ఏం చెప్పగలుగుతున్నానంటే ఏ టూల్ అన్నా కూడా మనం ప్రొడక్టివిటీగా యూజ్ చేసుకుంటే ఇట్ విల్ గివ్ అస్ వెరీ గ్రేట్ రిజల్ట్స్ అనమాట. సో ఇక్కడ నేను moza.ai ని ఏ పర్స్పెక్టివ్ లో తీసుకున్నాను అండ్ వాట్ ఈస్ ద మెయిన్ మోటో ఫర్ దిస్, హౌ ఇట్ వర్క్స్ అనేది నేను బ్రీఫ్ గా చెప్తాను. అండ్ పర్పస్ ఈజ్ మనకి ఏంటంటే ఇది సాఫ్ట్వేర్ అప్లికేషన్ వితౌట్ రైటింగ్ కోడ్. మనం ఏదైనా కూడా ఒక ప్రాంప్టింగ్ రూపంలో దీనికి మన పర్పస్ ఇచ్చామంటే కోడ్ లేకుండా మనకి ఇది వర్క్ అనేది కంప్లీట్ చేస్తుంది. ఈ moza.ai అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే టెక్స్ట్ ఆర్ ఇమేజ్ కానీ ఆర్ ఎనీ ప్రాంప్టింగ్ వీ హ్యావ్ గివెన్ ఇవన్నీ కూడా అది యాప్ లో జనరేట్ చేసుకుంటది అనమాట. ఫీచర్స్ ఏంటంటే ఇంటరాక్టివ్ డిజైన్, అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా కొంచెం పిల్లల్ని అట్రాక్టివ్ చేసే డిజైన్స్ కొంచెం ఇంట్లో బాగున్నాయి అనమాట, టెంప్లెట్స్. అండ్ వన్ క్లిక్ పబ్లికేషన్స్, ఏదైనా కూడా ఈజీ టు యాక్సెస్ లాగా దీంట్లో మనము క్రియేట్ చేయొచ్చు. మెయిన్ గా ఇది ఐడియల్ ఫర్ ఎంటర్ప్రీనియర్స్, స్టార్ట్అప్స్ అండ్ నాన్ టెక్నికల్ యూజర్స్. కొంచెం ఐటీ పైన అంత గ్రిప్ లేకుండా నాన్ ఐటీ బ్యాచ్ ఉన్నా కూడా, యాక్చువల్లీ నాలాగా ఏం ఐటీ గురించి అంత తెలియకపోయినా కూడా వీ కెన్ మేనేజ్ దిస్ అనమాట. ఈ ఐటీ టూల్ వల్ల మనం ఇలాంటివన్నీ మేనేజ్ చేయగలుగుతాము. సో నేను నా అప్లికేషన్ కి మా స్టూడెంట్స్ అండ్ నేమ్ కలిపి డిసైడ్ చేసిన నేమ్ వచ్చేసి స్టడీ బడ్డీ, STUDYBUDDY, స్టడీ బడ్డీ అనే ఒక నేమ్ ని ట్యాగ్ ని ఇచ్చాము. అండ్ ఇంకా దాని గురించి మేము రీసెర్చ్ చేస్తూ ఉన్నాం అనమాట, ఇంకా దాన్ని ఎలా డెవలప్ చేయాలి అని. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఇస్ కంప్లీట్, కాకపోతే కొంచెం చిన్న మోడిఫికేషన్స్ అన్ని చేయాలి దాంట్లో, అవి చేస్తూ ఉన్నాను అనమాట. వన్స్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డన్ అన్నప్పుడు అది నేను కంప్లీట్ గా బయటికి తీసుకొచ్చి షో అప్ చేస్తాను. సపోర్ట్ చేయండి ప్లీజ్. అండ్ మా టీం వాళ్ళు ఇది ఎలా రిసీవ్ చేసుకున్నారు అన్న దానికి బ్రీఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే లాస్ట్ సాటర్డే వీ హ్యావ్ గూగుల్ మీట్ అనమాట. కానీ అనుకున్నంత బాగా జరిగింది అయితే చెప్పలేను అండ్ డిసప్పాయింట్మెంట్ లో అయిందని నేను చెప్పలేను. గుడ్, వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్, స్టూడెంట్స్ హ్యావ్ డన్ దేర్ బెస్ట్. కానీ ఇంకా బెస్ట్ చేయాలనుకుంటున్నాము. ఈసారి ఉన్న గూగుల్ మీట్ కి మేము ఈ అప్లికేషన్ కంప్లీట్ గా ఫామ్ లోకి తీసుకొచ్చి హౌ టు యూజ్ అండ్ వాట్ టూల్స్ వీ హ్యావ్ యూజ్డ్ ఇన్ దిస్ అప్లికేషన్ అనేది కంప్లీట్ గా ఒక నీట్ ఫార్మాట్ మెథడ్ లో చెప్పాలని అనుకుంటున్నాము. అండ్ చూద్దాం, అసలు వీ హ్యావ్ నో ఐడియా వాట్ వీఆర్ డూయింగ్ యాక్చువల్లీ మెయిన్లీ. కానీ ఒక పర్స్పెక్టివ్, ఒక కంపానియన్ మోడ్ తోటి మేము స్టార్ట్ చేసి వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. అండ్
పిల్లలు దీన్ని ఎంతవరకు తీసుకెళ్తారు, ఎంతవరకు దాన్ని మేము ఒక సక్సెస్ చేస్తాము అనేది కూడా వీఆర్ వెయిటింగ్. అండ్ అవర్ టీమ్ విల్ సపోర్ట్ అట్ ఎనీ టైమ్. మేము వాళ్ళకి ఏ టైంలో కన్సల్ట్ అయినా కూడా మాకు వీ హ్యావ్ ఎనీ డౌట్ అన్నా కూడా దే విల్ క్యాచ్ వెరీ ఈజీలీ అండ్ దే విల్ సాల్వ్ ఇట్. అండ్ లెట్స్ సీ వాట్ విల్ టర్న్ అవుట్ అండ్ ఈజ్ ఇట్ వర్కౌట్, అసలు వర్కౌట్ అవుతుందా ఈ అప్లికేషన్, మనం దీన్ని బయట తీసుకురాగలుగుతామా అనేది వి విల్ చూద్దాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇఫ్ ఇన్ కేస్ ఇవన్నీ నేను ఏదైనా తప్పు చెప్పినా కూడా కమెంట్ సెక్షన్ లో నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే ఇంకా నేను లెర్నింగ్ స్టేజ్ లోనే ఉన్నాను. ఐఎమ్ నాట్ ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఆన్ ఎనీథింగ్. ఐఎమ్ లెర్నింగ్ అండ్ షేరింగ్ యూ ద టాపిక్స్ వాట్ వీ ఆల్రెడీ డన్. సో మేము ఏదైతే చేస్తున్నామో వర్క్ ప్రోగ్రెషన్ లో ఉందో అదే నేను మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇఫ్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దట్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అండ్ కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి వెదర్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ రైట్. అండ్ ఇంకా ఏమన్నా దాంట్లో మోడిఫికేషన్స్ చేస్తే బాగుంటుందా, ఇలాంటి టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తే బాగుంటుంది, అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ ఏ టూల్స్ ఇంకా యూస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద డే. అండ్ ఈరోజు క్లాసెస్ కూడా నాకు 2 క్లాసెస్ ఉన్నాయి. సో ఒకసారి క్లాసెస్కి వెళ్ళేసి వాళ్ళకి టాపిక్స్ కొన్ని ఉన్నాయి అవి డిస్కస్ చేయించి, అండ్ నెక్స్ట్ మనం ఎప్పుడైతే ఫ్రీగా ఖాళీగా ఉంటామో అప్పుడు ఈ వర్క్ కూడా అట్ ద సేమ్ టైం ర్యాపోగా మెయింటైన్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఐ హ్యావ్ టు బిల్డ్ ఆల్ ద, అండ్ ఇది ప్రాజెక్ట్ అనేది నీట్ గా బైండ్ అప్ చేసి మా టీమ్ కి సబ్మిట్ చేయాలని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. Please do like, share and comment and don't forget to subscribe. Thank you.